హాయ్ అండి, నమస్తే. ఇదొచ్చేసి ఇవాల్టి లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇవాళ అంటే ఆ రోజు వీడియో చేసిన రోజు తిరుపతిలో ఉన్నప్పుడు, హాలిడేస్‌లో ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నాను. అప్పుడు చేసిన వీడియోస్ షెడ్యూల్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడైతే నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ, తర్వాత మామిడికాయ వేసి చట్నీ చేసిన రెసిపీ, తర్వాత వచ్చేసి బెండకాయ తాలింపు సింపుల్‌గా అన్నీ కూడా మా మమ్మీ స్టైల్‌లోనే చూపిస్తున్నాను. అమ్మ చాలా బాగా చేస్తదండి మసాలా కర్రీసు, ఇంకా చట్నీస్ అన్నీ కూడా. అందుకనే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చెనిగ్గింజల చట్నీ కోసము ప్యాన్‌లోకి చెనిగ్గింజలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నది. తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకునింది. కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంది మధ్యలో. చెనిగ్గింజలు అయితే వేగిన తర్వాత ఒక ప్యాన్‌లోకి తీసి పెట్టేసింది. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ప్యాన్ హీట్‌కే వేడైపోతుందండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి అయితే పొట్టు తీసిన చెనిగ్గింజలు, ఫ్రై చేసి పెట్టిన జీలకర్ర, ఎండుమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, దాంతోపాటు సాల్ట్, కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మామిడికాయ చెనిగ్గింజల చట్నీ అయితే అయిపోతుంది. మిక్సీ పట్టిన తర్వాత అందులోకి పచ్చి ఆనియన్స్, మేము ఎక్కువ పచ్చి ఆనియన్స్ వేస్తామండి, తాలింపు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసేసి బౌల్లోకి తీసి పెట్టేసింది. ఇప్పుడు తాలింపు అయితే నేను చేస్తున్నాను, మమ్మీ చెప్తుంది. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత దంచిన తెల్లగడ్డ, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, జిగురు తగ్గుతుంది. కొంచెం ముందుగానే మనము కట్ చేసి పెట్టుకుంటే జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది, ప్యాన్ కతుక్కోదు. బెండకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు కూడా వేశాను. తర్వాత ఇది వచ్చేసి చెనిగ్గింజల చట్నీ అండి. చెనిగ్గింజలు వేపినవి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి అందులోకి ఎండుమిరపకాయలు, సాల్ట్, ఒక 4 రెమ్మల తెల్లగడ్డల్ని వేసి మిక్సీ పట్టిన పొడి. ఈ పొడి మనం దేంట్లోకైనా వేసుకోవచ్చు, ఏ ఫ్రైలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు, బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, చట్నీ అయిపోయింది, ఇంకా బెండకాయ తాలింపు కూడా అయిపోయిందని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ. వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను వంకాయలన్నిటినీ కూడా మంచిగా కట్ చేసి పెట్టున్నాను. మమ్మీతో మాట్లాడుతూ చేస్తున్నాను. ఇక్కడ ఉంటే మాత్రం నేను ఒక్కటే చేస్తూ ఉండాలి. తిరుపతిలో ఉంటే మాత్రం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండాలి. 1 అవర్లో చేసే రెసిపీ కాస్త 2-3 అవర్స్ అయితే పట్టేస్తుంది. ఇక్కడ నేను కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్‌లోకి ఇలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ చెనిగ్గింజలు, ఒక 4 వరకు కాజు, తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఒక 4 వరకు తెల్లగడ్డలను కూడా పాయలు ఒలిచి పెట్టేసుకొని అది కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. తర్వాత వచ్చేసి మొత్తం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి, మాడిపోకుండా. తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేస్తున్నా. లాస్ట్లో మళ్ళీ కారం ఎక్కువ వేస్తాము, అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు జస్ట్ టేస్ట్ కోసం కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు వేసింది అమ్మ. తర్వాత వచ్చేసి ఒక 2 టమాటోస్ని కూడా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని, ఆనియన్ కూడా ఒకటి పెద్ద సైజు కట్ చేసి వేసాను. అన్నీ కూడా వేసి బాగా టమాటోస్ మంచిగా వాటర్ అంతా దిగిపోయేంత వరకు బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, ఇక్కడ మంచి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అది చల్లారిన తర్వాతనే మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ అయితే జార్లోకి యాడ్ చేసేసుకున్నాము. తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేసాను. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసాం, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసి, నానబెట్టిన చింతపండు అండి, ఇది చింతపండు కొద్దిగా వేసి దాన్ని కూడా నానబెట్టి అది కూడా వేసేసాను. వేసి అంతా కూడా చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ పట్టేశాను. తర్వాత కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇంకా వంకాయ కర్రీ అయితే ఈ ప్రాసెస్ అయిపోతే ఇంకంతా ఈజీనే. కాబట్టి కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేగినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసాం. వంకాయలు మనకి లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా మగ్గాలండి. లేత వంకాయలు తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఎంత లేతగా ఉంటే వంకాయలు కూర అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలన్నీ కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేశాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసానండి. వేసేసి మళ్ళీ బాగా మసాలా వేగాలి, తొందరగానే వేగుతుంది. ఆల్రెడీ మనము ఫ్రై చేసాం కదా, కాబట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేస్తే చాలు, బాగా వేగిపోతుంది.
మసాలా అంతా కూడా ప్యాన్‌కి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ప్యాన్‌కి సెపరేట్ అవుతుంది. ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏదన్నా తక్కువైతే యాడ్ చేసుకుందాంలే అని చెప్పి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ చెక్ చేశాను. ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉన్నాను. మసాలా అంతా కూడా మంచి కలర్ వచ్చి బాగా వేగిన తర్వాతనే వంకాయ ముక్కలైతే వేసేసాను. వంకాయలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా ఒక 2, 3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. మసాలాలు వంకాయలకి మంచిగా పట్టేస్తాయి. చాలా ఈజీ అండి. వంకాయలు లేత ఉన్నాయి కదా! కాబట్టి ఈజీగానే మసాలా పట్టేస్తుంది. ఒక 2, 3 టైమ్స్ బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్‌లో మసాలా రుబ్బాం కదా! దాంట్లోకే కొంచెం వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఈ వంకాయల్లోకి వేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక విజిల్ పెట్టేశాను. అంతే అండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే వంకాయ కర్రీ చాలా చాలా బావుంటుంది. ఇవాళ మా లంచ్‌లోకి బెండకాయ తాలింపు, తర్వాత వచ్చేసి మామిడికాయ శనగ్గింజల చట్నీ, తర్వాత వచ్చేసి వంకాయ కర్రీ. లాస్ట్‌లో రైస్ కూడా పెట్టేశాను. ఇంక అన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ స్టైల్‌లో. డెఫినిట్‌గా మీకు అందరికీ నచ్చుతుంది. అంతే ఈ వీడియో. బాయ్. వంకాయ కర్రీ మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి.